హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించైతే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన ప్రభుత్వ పెన్షనర్లు మరియు వృద్ధులకు నమస్కారం అండి. రిటైర్మెంట్ అనేది ఉద్యోగి జీవితంలో ముగింపు అనేది కాదు. అది కొత్త అధ్యాయం. అయితే ఈ విశ్రాంత జీవనంలో మన ఆర్థిక హక్కుల పట్ల సరైన అవగాహన లేకపోతే మనం ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసినటువంటి పెన్షనర్లు మరియు వృద్ధులకు సంబంధించి వారి కష్టార్జితం వారి తర్వాత కూడా వారి కుటుంబానికి దక్కేలాగా చేసే ఒక అత్యంత ముఖ్యమైనది మరియు ప్రయోజకరమైన విషయం గురించి ఇప్పుడు మనము చాలా వివరంగా అయితే తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసినటువంటి పెన్షన్ ప్రయోజనాలనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బడ్జెట్ కేటాయింపులు మరియు కొత్త చట్టాల వల్ల పెన్షన్ మొత్తంలో మార్పులు సంభవిస్తాయి. ఒకసారి పాత బకాయిలు అంటే గతంలో జరిగిన జీతాల సవరణకు సంబంధించి పెన్షన్ రీఫిక్సేషన్ లేదా వెరిఫికేషన్ వంటి ప్రభుత్వ నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం ఒకేసారి ఇవ్వకుండా ఆలస్యంగా విడుదల చేస్తూ ఉంటుంది. దీనివల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన డబ్బు కోసం నెలల తరబడి, కొన్నిసార్లయితే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు మరియు కరువు భత్యం, అరియర్స్ వంటివి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా కొన్ని సంవత్సరాల పాటు పెండింగ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఇవి లక్షలాది రూపాయల మొత్తంలో ఉండవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు పెన్షనర్ ఆ బకాయిల లోపే మరణించి ఉన్నట్లయితే ఆ డబ్బు మొత్తం ప్రభుత్వం వద్దే ఉండిపోతుంది. సో, మరి పెన్షనర్ మరణించిన తర్వాత వారికి రావాల్సినటువంటి ఆ భారీ మొత్తం వారి కుటుంబ సభ్యులకు లేదా చట్టపరమైన వారసులకు అందడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా చాలా క్లిష్టతరంగా మరియు కష్టంగా అయితే మారుతోంది. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా ఆ డబ్బును వారసుల ఖాతాలోకి బదిలీ చెయ్యదు. ఒకవేళ మీరు మీ పెన్షన్ అకౌంట్‌లో ముందస్తుగా ఎవరిని నామినేట్ చేయకపోతే, ఆ బకాయిలను పొందటానికి మీ వారసులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మరి వారు న్యాయస్థానం నుండి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రం పొందటం అంత సులభమేమీ కాదు. సో, దీనికోసం లాయర్లకు వేలాది రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరియు ఆస్తి విలువలో కొంత శాతాన్ని కోర్టు ఫీజుగా కట్టాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల కేవలం డబ్బు ఖర్చు మాత్రమే కాదు, ఏండ్ల తరబడి కోర్టు వాయిదాల చుట్టూ తిరగడం వల్ల మానసిక వేదన మరియు కాలయాపన జరుగుతుంది. సో, వృద్ధాప్యంలో ఉన్న మీ జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఈ తిప్పలు తప్పించాలి అని అంటే పెన్షనర్లు ఇప్పుడే అప్రమత్తం కావాలి. ఈ భయంకరమైన సమస్యను నివారించుకోవడానికి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు జీవించి ఉన్న సమయంలోనే మీ పెన్షన్ అకౌంట్‌లో మీ వారసుల పేర్లను అంటే లైఫ్ టైమ్ అరియర్స్ నామినీలుగా నమోదు చేయడం తప్పనిసరి. అయితే ఇలా చేయడం వల్ల పెన్షనర్ మరణించిన వెంటనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆ డబ్బు వారసులకైతే అందుతుంది. దీనికోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా నామినేషన్ ఫర్ లైఫ్ టైమ్ అరియర్స్ ఫార్మ్ ఏ అనే ఒక ప్రత్యేక దరఖాస్తును అయితే రూపొందించారు. ఈ ఫామ్ అనేది పెన్షనర్ మరియు వారి వారసుల మధ్య ఒక చట్టపరమైన వారధిలాగా అయితే పనిచేస్తుంది. ఈ ఆహ్, ఫామ్ ఏ ద్వారా మీరు మరణించిన తర్వాత గూడా మీకు రావాల్సినటువంటి ఏ చిన్న మొత్తమైనా సరే అది పీఆర్సీ బకాయిలు కావచ్చు లేదా డీఆర్‌ఎర్స్ కావచ్చు, అవి నేరుగా మీ నామినీకి అందుతాయి. ఎటువంటి జాప్యం లేకుండా, వకీలుల అవసరం లేకుండా మరియు న్యాయపరమైన చిక్కులు లేకుండా మీ కష్టార్జితం మీ కుటుంబానికే చెందేలాగా మీరు ఒక చట్టబద్ధమైన హక్కును వారికైతే కల్పించినట్లవుతుంది. ఇది మీ తదనంతరం మీ కుటుంబానికి మీరిచ్చే అతిపెద్ద ఆర్థిక భరోసా. మరి మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చేయాల్సిందల్లా చాలా సింపుల్ అండి. మీరు పెన్షన్ డ్రా చేస్తున్న పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్‌కు స్వయంగా వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించి లైఫ్ టైమ్ అరియర్స్ ఫార్మ్ ఏను అడిగి తీసుకోండి. అందులో మీ నామినీ వివరాలైనటువంటి పేరు, వయసు, ఆధార్ నంబరు వారితో మీకున్న సంబంధం మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చాలా స్పష్టంగా తప్పులు లేకుండా పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫామ్‌ను సంబంధిత కార్ కార్యాలయంలో సమర్పించి వారు దానిని రికార్డులలో నమోదు చేశారో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. అయితే ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీ యొక్క కుటుంబ సభ్యులకు మీరు లేని లోటు ఉన్నప్పటికీ కనీసం ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా మీ యొక్క కష్టార్జితం వారికి సక్రమంగా అందుతుంది. మీ మరణానంతరం మీ భార్య లేదా పిల్లల డబ్బుల కోసం అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ ప్రాధేయపడాల్సిన అవసరం ఉండదు.
ఇది కేవలం ఒక కాగితం మీద సంతకం లేదా ఫామ్ నింపడం మాత్రమే కాదు. ఇది మీ తదనంతరం మీ వారసులకు మీరిచ్చే ఒక రక్షణ కవచం మరియు మీ బాధ్యత. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. రేపు చూద్దాంలే అనే ధోరణి, వాయిదా వేసే ధోరణి వల్ల మీ కుటుంబం పెద్ద మొత్తాన్ని కోల్పోయే ప్రమాదమే ఉంది. కాబట్టి వెంటనే మీ ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. అలాగే మీ మిత్రులకు మరియు తోటి పెన్షనర్లకి కూడా ఈ విషయాన్నయితే తెలియజేయండి. ఎందుకంటే చాలామందికి ఫామ్ ఏ ప్రాముఖ్యత గురించి అసలు అవగాహన అయితే లేదు. మీ వారసుల భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఈ చిన్న జాగ్రత్త వారికి కొండంత అండగా మరియు ధైర్యంగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు.